బీఆర్ఎస్ హయాంలో పాలకుల అండతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా సర్కారు ఖజానాకు భారీగా గండి కొట్టును అని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ ఇసుకను తరలించడం, నకిలీ వే బిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలకు పాల్పడ్డారు. దీంతో వేల కోట్ల రాయల్టీ, జీఎస్టీ, సీనియరేజ్ ఫీజులను దారి మళ్లించింది మాఫియా. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో మైనింగ్ మాఫియా అక్రమాల బాగోతాన్ని బయటపెట్టింది భూగర్భ గనుల శాఖ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ మాఫియా ఆగడాలపై సిఐడికి రిపోర్ట్ అందింది. మైనింగ్ మాఫియా ఆగడాలపై నివేదిక సిద్ధం చేసిన రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సిఐడికి రిపోర్ట్ అందజేశారు. 2014 నుంచి 2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని రకాల మైనింగ్లపై సిఐడి ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తేలుస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగా మైనింగ్ శాఖ అధికారులు పలు క్వారీల పరిధిలో ఎంక్వైరీ చేశారు. గ్రానైట్, క్వార్ట్జ్ మైనింగ్లో కొందరు బడాబాబులు సాగిస్తున్న అక్రమాలపై పక్కా సమాచారం సేకరించి రిపోర్ట్ రెడీ చేశారు. ఆ నివేదికతో పాటు గతంలో కాక్ ఇచ్చిన ఆడిట్ రిపోర్టులను కూడా అధికారులు సిఐడికి ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో మైనింగ్ మాఫియా అక్రమాలపై విచారణ చేపట్టింది భూగర్భ గనుల శాఖ. కరీంనగర్ జిల్లాలోని 3 ప్రముఖ గ్రానైట్ క్వారీలతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, సిరిసిల్లలో వేల టన్నుల గ్రానైట్, క్వార్ట్జ్ మైనింగ్, ఇసుక మాఫియాతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తేల్చారు. ప్రాథమికంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని 3 ప్రధాన గ్రానైట్ క్వారీల్లో జరిగిన అక్రమాలపై ఆధారాలు సంపాదించారు. ఇక్కడ అనుమతించిన పరిమాణం కంటే అదనంగా 1,50,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ కు అక్రమంగా తరలించినట్లు శాటిలైట్ ఫోటోల ఆధారంగా గుర్తించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని మరో క్వారీలో అనుమతులు ముగిసినా ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే రాత్రికి రాత్రే రవాణా చేసినట్లు తేల్చారు. కరీంనగర్తో పాటు ఖమ్మం జిల్లాలో కలర్ గ్రానైట్, డోలమైట్ క్వారీల అసెస్మెంట్ ఫైళ్లను తనిఖీ చేశారు. అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై దందా సాగించినట్టు నిర్ధారించింది. లీజుదారులు యాన్యువల్ రిటర్న్స్ లో చూపిన ఖనిజ పరిమాణం కంటే తక్కువగా అధికారులు లెక్కగట్టి రాయల్టీలను భారీగా దారి మళ్లించినట్టు గుర్తించింది. వీటి విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. గ్రానైట్ లీజుదారులకు చెందిన 105 కోట్లకు పైగా సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేయలేదని నిర్ధారించారు మైనింగ్ అధికారులు. ఆన్లైన్లో కేవలం 17,450 మెట్రిక్ టన్నులకే పర్మిట్లు తీసుకుని రికార్డుల్లో లేకుండా ఏకంగా 3,13,095 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని గుర్తించారు. డ్రోన్, డీజీపీఎస్ సర్వేలు, వీడియో సర్వేలైన్స్ వంటి ఆధునిక సాంకేతికతను వాడకపోవడంతో పాటు డీసీబీ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా 6% నుంచి 24% వడ్డీలను వదిలేసినట్లు నివేదికలో తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ బృందాలు నవంబర్ 2022లో అప్పటి మంత్రి, ఓ ఎంపీ ఇండ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. ఈ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల రఫ్ గ్రానైట్ బ్లాక్లను చైనాకు అక్రమంగా తరలించినట్లు ఈడీ చెప్పిన విషయాన్ని కూడా మైనింగ్ శాఖ సిఐడికి నివేదించినట్లు తెలిసిందే. కరీంనగర్ పరిధిలోని ప్రముఖ గ్రానైట్ ఏజెన్సీలో పోర్టు అధికారులతో కుమ్మక్కై సైజులను తక్కువగా చూపించి 124.94 కోట్లు డైవర్ట్ సీనరేజ్ ఫీజును ఎగవేసినట్లు తెలిపింది. అక్రమ మైనింగ్, సరుకు రవాణా ఎగవేతలకు సదరు క్వారీ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు మొత్తంగా 749 కోట్ల భారీ జరిమానా విధిస్తూ గతంలోనే నోటీసులు జారీ చేసిన విషయాన్ని మైనింగ్ శాఖ రిపోర్టులో ప్రస్తావించింది. ప్రభుత్వ రికార్డులను కూడా ట్యాంపరింగ్ చేసి నకిలీ వే బిల్లులతో దందా సాగించినట్లు మైనింగ్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగం పక్కా ఆధారాలు సేకరించింది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ మైనింగ్ అక్రమాలు సైతం అధికారులను విస్మయానికి గురిచేశాయి. విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని తక్కువ ధరకు, నాణ్యత లేనిదిగా చూపి పక్క రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేసినట్లు తేలింది. ఇక్కడ సుమారు 80,000 టన్నుల క్వార్ట్జ్ ఖనిజాన్ని మైనింగ్ రికార్డుల్లో నమోదు చేయకుండానే తరలించారని, దీంతో ప్రభుత్వానికి 60 కోట్ల వరకు ప్రత్యక్షంగా నష్టం జరిగిందని నిర్ధారించింది. సిరిసిల్ల కేంద్రంగా మానేరు ఇసుక తవ్వకాల్లో 100 కోట్లు దారి మళ్లినట్లు మైనింగ్ శాఖ గుర్తించింది. సిరిసిల్ల పరిసరాల్లోని మానేరు నది నుంచి ప్రతిరోజు 600 నుంచి 800 టిప్పర్ల ఇసుక నకిలీ వేబిల్లులతో ఒకే పర్మిట్ పై 4 ట్రిప్పులు వేస్తూ హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించి
వందల కోట్లు లూటీకి పాల్పడ్డట్లు మైనింగ్ శాఖ నిర్ధారించింది. ఈ మాఫియా వెనుక అప్పటి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన అప్పటి రాజ్యసభ ఎంపీ ఉన్నట్లు గుర్తించింది. ఇసుక తవ్వకాలకు జీపీఎస్, ఆన్లైన్ ట్రాకింగ్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు సబ్ కాంట్రాక్టులు ఇవ్వడంపైన సిఐడికి వివరాలు అందించింది. క్వారీ లీజుదారులు, స్థానిక కొందరు అధికారుల అండదండలతోనే 10 ఏళ్ల పాటు సమాంతర వ్యవస్థ నడిపినట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి మైనింగ్ చట్టం 1957 నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ తవ్వకాలు జరిపారని మైనింగ్ శాఖ నివేదించింది. దీనిపై సిఐడి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందోనని మైనింగ్ మాఫియాలో ఆందోళన మొదలైంది.